వెల్కమ్ టు సూయింగ్ స్టోరీస్. ఈరోజు నేను ఒక 1 year బేబీకి లంగా జాకెట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక 1 మీటర్ లంగా కోసం క్లాత్, ఒక 1/2 మీటర్ జాకెట్ కోసం క్లాత్, అలాగే దానికి సరిపడా లైనింగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీని మెజర్మెంట్స్, కటింగు ఇవన్నీ ఎలాగో చూద్దామండి. దీనికోసం ఫస్ట్ ఒక 80 సెంటీమీటర్స్ లేదంటే 1 మీటర్ ఇలా ఉండే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. దీన్ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను. అలాగే ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు ఆపోజిట్, క్లోజ్డ్ సైడ్ మన సైడ్ ఉండేలాగా తీసుకోవాలండి. తర్వాత ఈ క్లాత్ వచ్చేసి ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఉండేలాగా తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఫోల్డింగ్స్ ఉన్నా కటింగ్ చేసిన తర్వాత మనకి స్టిచ్చింగ్లో ప్రాబ్లం వస్తుంది, ప్రాపర్గా రాదు. సో ఫస్ట్ దీన్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్కేల్ తీసుకొని కింద జస్ట్ ఒక మార్జిన్ లైన్ గీసుకోవాలండి, ఎందుకంటే ఎగుడు దిగుడు లేకుండా కటింగ్ ప్రాపర్గా వచ్చేదానికోసం. ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఒక 10 inches తీసుకుంటున్నానండి. ఇది మనకి కుట్టేసిన తర్వాత 9 inches వస్తుందండి, ఎందుకంటే ఒక 1 inch పైన కింద కుట్టడం కోసం పోతుంది. అలాగే నేను ఎంతెంత మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనేది కూడా మీకు సైడ్లో డిస్ప్లే ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను 10 inches పెట్టానండి బ్లౌజ్ లెంత్ ఫస్ట్. తర్వాత షోల్డర్, నెక్ కలిపి 3.5 inches తీసుకుంటున్నాను. ఇందులో మనకి 1.5 నెక్కి, 2 షోల్డర్కి సరిపోతుంది. అలాగే ఈ నెక్, షోల్డర్ మెజర్మెంట్ తీసిన తర్వాత పెట్టే లైన్ కూడా ప్రాపర్గా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కోసం నేను 3.5 inches తీసుకున్నాను. తర్వాత ఈ డౌన్ లైన్ గీసేటప్పుడు కూడా మనకి పైన ఎంత 3.5 పెట్టామో కింద కూడా 3.5 ఉండేలాగే చూసుకోవాలండి, లేదంటే షోల్డర్స్ నిలవకుండా జారిపోతూ ఉంటాయి. అందుకోసం నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లైన్ ప్రాపర్గా గీసుకున్నాను. సేమ్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా అంతేనండి, అది 3.5 ఉందా లేదా చెక్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ దగ్గర చెస్ట్ లూజ్ పెట్టుకోవాలండి. చిన్నపిల్లలు కాబట్టి పెద్ద మెజర్మెంట్ ఏమి ఉండదండి, ఒక 5 inches అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1 year బేబీ కాబట్టి 1.5 inch వచ్చేసి నేను ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. తర్వాత వెయిస్ట్ లూజ్ అండి, వెయిస్ట్ లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ రెండు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి చిన్నపిల్లలకి. సో ఇది కూడా 5 inches పెట్టాను. అలాగే ఖర్చు కోసం 1.5 inches పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 డాట్స్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. మనం ఈ లైన్స్ గీసేటప్పుడు అండి ప్రాపర్గా చక్కగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి, లేదంటే మనకి కట్ చేసి కుట్టేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడం కోసం ఒక 1/2 inch కార్నర్లో ఉంచుకొని మనం రౌండ్ తీసుకోవాలండి. ఈ రౌండ్ తీసేటప్పుడు మీరు ఎంత ప్రాపర్గా రౌండ్ తీస్తారో మీకు ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది. కొంచెం ఆ రౌండ్ తీసే దగ్గర అలా ఇలా అయిందంటే అంత నీట్గా ఉండదు బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ కోసం ఒక 2 inches వదిలేసి మిగతా 1.5 నెక్ విడ్త్ తీసుకుందామండి. 1.5 inches నెక్ విడ్త్ పెట్టాను నేను. తర్వాత సేమ్ అలాగే 1.5 కొంచెం అటు ఇటు జరగకుండా ఉండేదానికోసం మళ్ళీ మెజర్ చేసుకుని 1.5 పెట్టుకున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 2 inches పెడుతున్నానండి. ఇది బ్యాక్ నెక్ కోసం. చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ఒక 2 inches, 2.5, 3 అంతకంటే ఎక్కువ పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మరీ నెక్ కిందకు వచ్చేసినట్టు ఉంటుందన్నమాట. సో ఈ నెక్ కూడా రౌండ్ చేసుకున్నాను నేను. ఇది మీరు రౌండ్ చేసుకోవచ్చు, స్క్వేర్ చేసుకోవచ్చు, మీ విష్ అనమాట, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఫ్రంట్ నెక్ వచ్చి 2.5 పెట్టాలనుకుంటున్నానండి, అందుకని 2.5 మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. కానీ ఈ 0.5 ఇలాంటివన్నీ అంటే మనం ఖచ్చితంగా పెట్టుకుంటేనే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు కూడా అంతే నీట్గా వస్తాయి, లేదంటే కొంచెం అటు ఇటుగా వస్తాయన్నమాట.
సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కట్ చేసేసుకుందాం. కటింగ్ కూడా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అందులోనే నీట్గా ఆ కర్వ్స్ తిరిగే దగ్గర, రౌండ్స్ దగ్గర ఎంత నీట్గా కట్ చేసుకుంటామో మనకి స్టిచ్చింగ్ అప్పుడు కూడా అంతే కన్వీనియంట్గా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా కట్ చేసేసుకుందాం. ఈ కటింగ్స్ దగ్గర, రౌండ్ దగ్గర చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం ప్రాబ్లంగానే అనిపిస్తుంది. కాకుంటే మీరు అలాగే అలవాటుగా కట్ చేస్తూ ఉన్నారంటే మీకు నీట్గా వస్తుంది తర్వాత. ఇప్పుడు మనం బ్లౌజ్కి కటింగ్ అయిపోయిందండి. లైనింగ్ క్లాత్ కట్ చేసేసాము. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు మనకి వచ్చేసాయి అన్నమాట. అలాగే మనం ఫ్రంట్కి వచ్చేసి 2.5 పెట్టుకున్నాం కదండి నెక్. అందుకని నేను మళ్ళీ ఫ్రంట్ పీస్ సపరేట్గా తీసుకొని ఆ 2.5 పెట్టిన నెక్ 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మళ్ళీ ట్రిమ్ చేసేసుకుంటున్నాను. మనం 2 నెక్లు ఒకేసారి పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే తక్కువ ఉండే నెక్కే ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ యూస్ చేసి మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ కూడా నేను 4 ఫోల్డింగ్స్ చేశానండి. ఓపెన్ వచ్చేసి ఆ సైడ్ ఉండేలాగా, క్లోజ్డ్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా పెట్టుకొని మనం ఇందాక కట్ చేసుకున్న పీస్ని దానిపైన ప్లేస్ చేసి కొంచెం మార్జిన్ లైట్గా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని గీసుకున్నామంటే స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఉన్న తర్వాత ట్రిమ్ చేసేసుకోవచ్చు. మనం ముందే కరెక్ట్గా కట్ చేసామంటే తర్వాత స్టిచ్ చేశాక కొంచెం అలా ఇలా అయిందంటే మనకి క్లాత్ సరిపోదండి. అందుకని కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టి కట్ చేసుకుంటే తర్వాత ఏమన్నా ఉంటే ట్రిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ 2 పీసులు వచ్చేసాయండి. నెక్ రౌండ్ ఏమి నేను ఇప్పుడు కట్ చేయడం లేదండి. లైనింగ్తో పాటు స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం స్కర్ట్ కోసం బాడీ పార్ట్ కావాలి కదండి, దాన్ని కట్ చేస్తున్నాను. సో దానికి కూడా సేమ్ అలాగే 4 ఫోల్డింగ్స్ వేసాను. తర్వాత మనం ఇందాక బ్లౌజ్ కోసం కట్ చేసిన పీస్ని దానిపైన ప్లేస్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే ముందుగా యాక్చువల్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. మనకి లోపల వచ్చే బాడీ క్లాత్ అంత అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా బ్లౌజ్ కంటే లోపల ఉండే బాడీ క్లాత్ తక్కువ ఉంటేనే బయటికి కనిపించకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. సో అందుకని నేను బ్లౌజ్ లెంత్ కంటే స్కర్ట్కుండే బాడీ లెంత్ని ఒక 2 ఇంచెస్ డిక్రీజ్ చేస్తున్నాను. సో ఆ 2 ఇంచెస్ని నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ లైనింగ్ క్లాత్ని కూడా అండి టోటల్ 8 ఫోల్డింగ్స్ చేశానండి. ఇప్పుడు ఎందుకంటే సింగిల్ లేయర్ క్లాత్ వేసినప్పుడు బాడీ పార్ట్ సాగిపోయినట్టుగా కిందికి పడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా మనం డబుల్ లేయర్గా అంటే ఫ్రంట్ 2 లేయర్స్, బ్యాక్ 2 లేయర్స్ వేసినప్పుడు కొంచెం ఆ బాడీ పార్ట్ అనేది థిక్గా ఉంటుంది, కిందికి వంగిపోకుండా జారిపోయినట్టు లేకుండా. అందుకని నేను టోటల్ 8 ఫోల్డింగ్స్ వేసి దాన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ లైనింగ్ క్లాత్ వేసే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇది మనకి బాడీ పార్ట్ కాబట్టి బ్లౌజ్ కంటే అన్నీ కొంచెం ఎక్కువ లోపలికి ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను నెక్ కానీ ఆర్మ్ హోల్ రౌండ్ కానీ ఇవన్నీ ఇంకొంచెం పెంచానండి. ఎందుకంటే బ్లౌజ్ కంటే ఎక్కువ కనిపించకుండా, బ్లౌజ్ కంటే కరెక్ట్గా ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికంటే కొంచెం ఎక్కువ పెట్టామంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కటింగ్ చేసేసుకుందాం మనం.
ఇది 8 ఫోల్డింగ్స్ మీద ఉంది కదండి, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి. కానీ కట్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒకసారి కట్ చేసేసాక మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ రమ్మన్న కరెక్ట్గా రాదు కాబట్టి. సో కట్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా టైం తీసుకొని కట్ చేసుకోండి. అంటే ప్రాపర్గా ప్రొఫెషనల్స్ వాళ్ళు ఆటోమేటిక్గా కట్ చేస్తారండి. మనకి కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాం, పెద్దగా రాదు అని అనుకున్నప్పుడు కొంచెం నిదానంగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని నేను సపరేట్ చేసేసుకుంటున్నాను. అంటే ఇది 8 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ 2 పార్ట్స్, బ్యాక్ 2 పార్ట్స్, టోటల్ 4 పార్ట్స్ వస్తాయన్నమాట. అలాగే ఈ స్కర్ట్ కింద జారినట్టు ఉండకుండా ఉండేదానికి సైడ్లో కొంచెం క్రాస్ తీస్తున్నానండి. క్రాస్ తీయడం వల్ల ఏమవుతుందంటే ఈ సైడ్లో మనకి ఫిట్టింగ్ ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ టోటల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ని వచ్చేసి ఫోల్డింగ్ పైన నేను టోటల్ 16 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ లెంత్ ఇది వచ్చి లైనింగ్ క్లాత్ అండి, అందుకని ఒక 1 ఇంచ్ తగ్గించి నేను 15 ఇంచెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను దీన్ని. అందుకని నేను 15 ఇంచెస్ మార్కింగ్ పెట్టాను. ఇది కట్ చేసేటప్పుడు కూడా ఒక దగ్గర మార్క్ చేసి కట్ చేసే కంటే కూడా మనం అక్కడక్కడ ఈ 15 మార్క్ చేసుకొని ఆ డాట్స్ అన్నీ డ్రా చేసుకున్నామంటే ప్రాపర్గా మనకి పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను మార్క్ చేసుకొని స్కర్ట్ని కట్ చేసుకుంటున్నాను. మనం ఏది కట్ చేసినా క్రాసులు లేకుండా ఉండేలాగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత మనం వాటిని మడిచి కుట్టేటప్పుడు కానీ జాయిన్ చేసేటప్పుడు కొన్ని పైకి కొన్ని కిందకి వచ్చేస్తూ ఉంటాయి ప్రాపర్ లేదంటే. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నాను మనకు కావాల్సినంత రిక్వైర్డ్ లెంత్ వరకు. తర్వాత ఇది కూడా 2 పార్ట్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి, 2 లైనింగ్స్ కాబట్టి 2 సపరేట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా అది ఉండడమే నాకు ఆల్మోస్ట్ 32 ఉందండి, అందుకని నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ కోసం నేను మళ్ళీ 4 ఫోల్డింగ్స్ క్లాత్ తీసుకొని 3.5 ఇంచెస్ స్లీవ్ లెంత్ పెట్టుకున్నాను. తర్వాత చిన్నపిల్లలు కాబట్టి బుట్ట చేతులు పెడితే బాగుంటుందని నేను బుట్ట చేతుల కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. తర్వాత నేను పెద్దగా మెజర్మెంట్ ఏం యూజ్ చేయడం లేదు, జస్ట్ ఫ్రీ హ్యాండ్ తోటే ఆ హ్యాండ్ కోసం మనం కర్వ్ గీస్తాం కదండి, అలాగే జస్ట్ ఆ కర్వ్ గీసేస్తున్నాను. చిన్నపిల్లలకి ఈ ఫ్రంట్లో కొంచెం డీప్ తీయడం ఇవన్నీ ఏం అవసరం లేదు, నార్మల్గా మనం కట్ చేసేసుకోవచ్చు. సో అలాగే నేను నార్మల్గా కట్ చేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కట్ చేయడమే ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసేసానండి, లేదంటే మనం ఫస్ట్ లైనింగ్ మీద కట్ చేసుకొని తర్వాత అయినా ఒరిజినల్ మీద చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇది కూడా మనకి 2 స్లీవ్స్ వచ్చేసాయి. 2 సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే మెజర్మెంట్ యూజ్ చేసి నేను లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కటింగ్ అంతా అయిపోయిందండి. హ్యాండ్స్, బాడీ పార్ట్, స్కర్ట్ పార్ట్ మొత్తం కట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం మనం. స్టిచ్చింగ్ కోసం నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కలిపి పిన్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా దాని రైట్ పొజిషన్, దీని రైట్ 2 కలిపి నేను పిన్ చేసి పెట్టాను. ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు లైనింగ్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఒరిజినల్ పార్ట్ ముందుంటుంది. ఇప్పుడు ఆ నెక్ రౌండ్ మొత్తం కింద వేస్ట్ దగ్గర స్ట్రైట్ మొత్తం రౌండ్ స్టిచ్ చేసేసుకుందాం. నేను స్టిచ్ చేసేదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నానండి, ఎందుకంటే నేను కటింగ్ స్టిచ్చింగ్ 2 కలిపి ఒకటే వీడియో పెడుతున్నాను. సో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి అని ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ నుంచి నేను వీడియోస్ చేసేటప్పుడు కటింగ్ వేరేగా, స్టిచ్చింగ్ వేరేగా సపరేట్ వీడియోస్ పెడతాను. తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్గా కట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ తీసేసి ఆ నెక్ రౌండ్ తిరిగే దగ్గర అంతా మనం చిన్న టక్స్ లాగా కట్స్ కనుక పెట్టుకున్నామంటే నెక్ రౌండ్ తిరిగేది నీట్గా తిరుగుతుంది. మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. లేదు మీరు స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈవెన్ ఆ ఆర్మ్ హోల్ రౌండ్స్ కూడా మీరు అలాగే స్టిచ్ చేసి రివర్స్ చేశారంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. పిల్లలకి గుచ్చుకున్నట్టుగా అలాగే ఏం లేకుండా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసి నేను రివర్స్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. సో సేమ్ ప్రాసెస్ నేను సెకండ్ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా చేశాను, దాన్ని రివర్స్ చేశాను. సో ఇలా రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో హుక్స్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కింద పైనుంచి ఒక స్టిచ్ వేసేసానండి, అది నీట్గా పైకి లేవకుండా ఉండేదానికోసం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో హుక్స్ పెట్టేదానికోసం దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నానండి. దాన్ని ప్రాపర్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ హుక్స్ పట్టి ఇంకొక సైడ్ వచ్చేసి కాజా పట్టి, ఈ 2 మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సపరేట్ పీసెస్ చేసేసాము. ఇప్పుడు దీనికి హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం కోసం ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. అది వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని దాంట్లో ఒక 2 ఇంచెస్ వచ్చేసి కాజా పట్టీ కోసం, ఒక 1 ఇంచ్ వచ్చేసి హుక్స్ పట్టీ కోసం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని నేను కట్ చేసుకుంటున్నాను 2 పీసెస్ లాగా.
ఫస్ట్ మనం హుక్స్ పట్టీ కుడదామండి. హుక్స్ పట్టీ వచ్చేసి ఇలా పైనుంచి పెట్టి దాన్ని మడిచి కుట్టి రివర్స్లో వెనక్కి తిప్పేస్తామండి దాన్ని. ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటాము. నేను స్టిచ్ చేసేదంతా ఫార్వర్డ్లో పెడుతున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని. సో తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని మొత్తాన్ని ఫోల్డ్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసేసుకోవాలి. డబల్ స్టిచ్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది. సో స్టిచ్ చేసేసాక ఇలా ఉంటుందన్నమాట ఇది. తర్వాత ఇప్పుడు కాజాల పట్టీ అండి. కాజా పట్టీ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి కుడతాము. ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి కుడతామండి. సేమ్ దానిలాగే ఫస్ట్ ఒక కుట్టు వేసేసేయాలండి. ఎడ్జెస్లో అంతా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, నెక్ దగ్గర కానీ కింద వచ్చే బాటమ్ దగ్గర కానీ. తర్వాత మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి మనకి కాజా పట్టీ ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో అంత ఉంచి దానిపైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు మనకి రెండు రెడీ అయిపోయాయండి, రెండు స్టిచ్ చేసేసాము. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి సైడ్లో టక్స్ వేసామంటే ఫిట్టింగ్ కొంచెం నీట్గా ఉంటుంది. సో అందుకని కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో టక్స్ వేస్తామండి. అది జస్ట్ ఒక 1/2 ఇంచి ఉండేలాగా వేసుకుందాము, చిన్న టక్స్. కరెక్ట్గా టక్స్ మనకి షోల్డర్కి మధ్యలో వచ్చేలాగా వేసుకోవాలండి. అది దేనికైనా ఏ బ్లౌజ్కైనా సరే మనం వేసేది కరెక్ట్గా షోల్డర్కి హాఫ్లో వచ్చేలాగా వేస్తాము. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నానండి. సేమ్ అలాగే ఇంకొక షోల్డర్కి, తర్వాత బ్యాక్ పార్ట్కి అన్నిటికీ ఇలాగే టక్స్ వేసేస్తున్నానండి, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. బ్లౌజ్ ఫిట్టింగ్ ప్రాపర్గా ఉండాలంటే ఈ టక్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత నేను షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ వచ్చేసి నేను పాపకి గుచ్చుకోకుండా ఉండడం కోసం నేను లోడింగ్ చేస్తున్నానండి. అది ఎలాగనేది ఇక్కడ నీట్గా నేను చూపించట్లేదు, తర్వాత వేరే వీడియోలో నేను చూపిస్తాను. ఆ ఖర్చు అనేది మనకి కనిపించకుండా లోపల కవర్ అయిపోతుంది. అలా స్టిచ్ చేస్తే వాళ్ళకి ఏదైనా పీసులు అలాంటివి ఉన్నా గుచ్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా స్టిచ్ చేసేసాను. ఇలా లోడింగ్ చేసి కుట్టడం వల్ల మనకి బ్లౌజ్ చూసేదానికి నీట్గా ఉంటుంది, పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆర్మ్ హోల్స్ రౌండ్స్ అంతా స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేసి తర్వాత మిగతాదంతా ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసాను.
సైడ్లో ఎక్కడన్నా మనకి లైనింగ్ క్లాత్ కానీ ఇవి ఎక్స్ట్రా ఉందనిపిస్తే కట్ చేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. సేమ్ ఇందాక మనం ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామో లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపి, అలాగే హ్యాండ్స్ని కూడా రెండింటిని కలిపి స్టిచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను, సో అందుకని నేను డైరెక్ట్గానే పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. లేదు పైపింగ్ వేయట్లేదు అనుకున్నప్పుడు రివర్స్లో పెట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు దాన్ని ఉల్టా తిప్పేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వదిలాను కదండి, దాంతో చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత సేమ్ అలాగే డౌన్లో కూడా దానికి రివర్స్గా ప్లీట్స్ అలాగే పెట్టుకుంటూ రావాలి. అలాగే 2 హ్యాండ్స్కి స్టిచ్ చేసేసుకుంటున్నాను. తర్వాత నేను స్కర్ట్ క్లాత్లో కొంచెం తీసుకున్నానండి, దాన్ని తీసుకొని స్లైట్గా పైపింగ్ లాగా, అంటే ఇది ఏమీ సన్నగా కనిపించేది కాదండి, బాగా థిక్గానే కనిపిస్తుంది, అలాగ వేయాలనుకుంటున్నాను. సో దానిపైనే పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసాను. తర్వాత దాన్ని రివర్స్ చేసి ఫోల్డ్ చేసేసి కుట్టేస్తానండి. అలాగే 2 స్లీవ్స్కి నేను స్టిచ్ చేసేసాను. మనకి ఫోల్డ్ చేసినప్పుడు ఇలా సన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజ్కి హ్యాండ్ని అటాచ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా బ్లౌజ్ మిడ్ పాయింట్ తర్వాత హ్యాండ్ మిడ్ పాయింట్ ఒకే దగ్గర వచ్చేలాగా పెట్టుకొని, దేన్ని ఎక్కువ లాగినట్టు చేయకుండా కొంచెం కొంచెం జరుపుకుంటూ కుట్టుకోవాలండి. దాన్ని మనం మిడిల్లోంచి కుట్టడం స్టార్ట్ చేస్తే ప్రాపర్గా వస్తుంది. లేదు ఒక సైడ్ నుంచి కుట్టుకుంటూ వచ్చామంటే ఒక సైడ్ ఎక్కువైపోతుంది, ఒక సైడ్ తక్కువైపోతుంది. అలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు స్కర్ట్ కోసం బాడీ పార్ట్ ఎలాగ స్టిచ్ చేయాలో చూద్దాము. ఇది ఆల్రెడీ డబుల్ లేయర్లో ఉంది కాబట్టి మనం నెక్ లైన్ తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్స్ ఇవన్నీ డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుందాం. నాకు బ్యాక్లో ఇంకొంచెం డీప్ ఉంటే బాగుంటుంది అనిపించింది, సో అందుకని నేను ఇంకొంచెం కట్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ స్టిచ్ చేసేసాను. ఆర్మ్ రౌండ్ కానీ తర్వాత నెక్ లైన్ కానీ అన్నీ స్టిచ్ చేసేసుకొని, సేమ్ ఇందాక మనం ఆ బ్లౌజ్కి ఎలాగైతే చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రౌండ్ తిప్పుకున్నాము, సేమ్ అలాగే దీన్ని కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రౌండ్ తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడా మీకు పీసులుగా అలాగా ఏం కనిపించదు, నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది పిల్లల లోపల వేసుకునేది కాబట్టి కాటన్ క్లాత్, అందులోనే మనం ఏమి ఖర్చు కనపడకుండా కుట్టాం కాబట్టి నీట్గా ఉంటుంది. తర్వాత సేమ్ బాడీ పార్ట్కి కూడా వెనక హుక్స్లు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి. అది నేను ఇందులో చూపించట్లేదు, ఇందాక చూపించాను కాబట్టి. సేమ్ అలాగే దీన్ని కూడా వేసి కుట్టేశాను. నేను కింద కొంచెం జాయిన్ చేశాను. ఇప్పుడు మనం దీనికి స్కర్ట్ అటాచ్ చేద్దాము. స్కర్ట్కి వచ్చేసి కొంచెం కొంచెం ఫ్రిల్స్గా పెట్టుకొని, నేను ఫ్రిల్స్ ఆల్రెడీ పెట్టేశానండి. ఇది షోల్డర్స్ కూడా నేను జాయిన్ చేసేసాను. దీనికి కూడా చిన్న చిన్న టక్స్ పెట్టాను నేను. ఇందాక బ్లౌజ్కి ఎలాగ వేసుకున్నామో అలాగే కరెక్ట్గా షోల్డర్ మిడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న టక్స్ వేసేసుకుందాం.
ఇప్పుడు స్కర్ట్కి ఆల్రెడీ ప్లీట్స్ పెట్టానని చెప్పాను కదండి, అలాగే కింద కూడా ఫోల్డ్ చేసి కుట్టేశాను నేను, ఒక 1/2 ఇంచ్ అలా ఉండేలాగా. ఇప్పుడు నేను లైనింగ్ సపరేట్గా, స్కర్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా పెడుతున్నానండి. ఎందుకంటే ఆపోజిట్ పెట్టి కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు కనిపించదు. సో ఇలాగ నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టేశాను. అలాగే 2 సైడ్లు మెయిన్ ఫ్యాబ్రిక్తో కుట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎటు సైడ్ పెట్టామో దానికి ఆపోజిట్లో లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ ఆపోజిట్ సైడ్లో కుట్టేశానండి. అలా కుట్టడం వల్ల మనకి ఖర్చు కనిపించదు, లోపల నీట్గా ఉంటుంది, పిల్లలకు గుచ్చుకోదు. ఇప్పుడు బ్లౌజ్ని సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సైడ్లో నేను లోడింగ్ చేసినట్టు కుడుతున్నానండి, అందుకే ఫస్ట్ ఫ్రంట్ సైడ్లోనే ఒక స్టిచ్ వేసేసాను. తర్వాత దాన్ని రివర్స్ చేసి మనకి మెజర్మెంట్ ఎంత ఉంది, ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనకి టోటల్ 13 ఉందండి, మనకు కావాల్సింది 10 ఇంచెస్. సో 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 3 ఇంచెస్ని ఇటు సైడ్ 1.5, అటు సైడ్ 1.5, మనం ఖర్చు ఆల్రెడీ ఇందాక పెట్టాం కదా, సో ఆ 1.5 పెట్టేస్తున్నాను. తర్వాత పైన చెస్ట్ లూజ్ కూడా సేమ్ అలాగే మనం 10 పెట్టుకోవాలి. సో అది ఎంత ఉందో చెక్ చేసుకొని 10 వచ్చేలాగా అటు సైడు ఇటు సైడు ఖర్చు వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా కుట్టుంటే అండి ఖచ్చితంగా మనం 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాం కాబట్టి 1.5 ఇంచ్ ఖర్చు వస్తుంది మనకి. ఇక్కడన్నా కొంచెం అయితే ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది అంతేనండి, అంతకంటే ఎక్కువ చేంజ్ అయితే రాదు. హ్యాండ్స్ వచ్చేసి నేను చిన్న పిల్లల చేతులు కాబట్టి 3.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ లూజు 3.5 ఇంచ్ పెట్టి మనం ఇప్పుడు పెట్టిన ఈ 3 డాట్స్ని కింద వెయిస్ట్ లూజుకి కానీ, తర్వాత చెస్ట్ లూజుకి కానీ, హ్యాండ్ లూజుకి కానీ ఆ 3 డాట్స్ని మనం ప్రాపర్గా జాయిన్ చేసుకోవాలండి. ఒక స్కేల్ తోటి లైన్ తీసుకోండి, ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు స్టిచ్ అనేది ఆ చక్కగా లైన్ పైన వస్తుంది. లేదు మనం ప్రాపర్గా కుట్టగలం అనుకొని కుట్టితే కుట్టొచ్చండి, లేదంటే కొంచెం వంకలుగా అంటే ప్రాపర్గా రాకుండా పోతుంది. రోజు వస్తుంది మా ఇప్పుడు మనం ఈ లైన్ పైనే స్టిచ్చెస్ వేసుకుందాం. అలాగే నడుం దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ కుట్టేటప్పుడు ఫస్ట్ గట్టి కుట్టు వేసుకోవాలండి, ఎందుకంటే అది ఊరికి జస్ట్ ఒక 1 స్టిచ్ వేసామంటే అది ఊడిపోతుంది. సో మనం ముందుకి వెనక్కి అలా కొంచెం గట్టి కుట్టు వేసుకున్నప్పుడు ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అయిపోయింది మంది. నేను నెక్కి కొంచెం లైట్గా అలా డిజైన్ చేశానండి, మరి ప్లెయిన్గా ఉంది క్లాత్ అని. నేను కావాలంటే అది ఎలాగ చేశానో కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో. ఇప్పుడు బ్లౌజ్ అయిపోయింది, మనం స్కర్ట్ ఫిట్టింగ్ చూద్దాము. సేమ్ స్కర్ట్కి కూడా అలాగే మెజర్ చేసుకొని మనం ఎంత ఖర్చు వదులున్నామో అంత ఖర్చు వదిలేసుకొని లైన్స్ డ్రా చేసుకుందాం.
అలాగే ఇది స్కర్ట్ కుట్టేటప్పుడు ఎలాగంటే అండి, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టాలి, తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టాలి. రెండు కలిపి కుడితే మనకి చూసేదానికి అంత బాగుండదు అనమాట స్కర్ట్. సో అందుకని ఫస్ట్ పైన బాడీ పార్ట్ నుంచి వేస్ట్ వరకు స్ట్రైట్గా కుట్టేసి తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపలికి అని మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టట్లేదు, అంటే జస్ట్ ఒక 2 ఇంచెస్ 1 ఇంచ్ వరకు మాత్రమే రెండు కలిపి కుట్టాను. దాని తర్వాత నేను లైనింగ్ని పక్కకి జరిపేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేశాను. ఇలా చేయడం వల్ల లైనింగ్ తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్గా ఉంటాయి. అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం మెజర్మెంట్ పెట్టుకొని ఉన్నాము, ఆ లైన్లోనే అలాగే స్టిచ్ చేసుకుందాం. నేను ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి పైన ఖర్చు ఏమీ కనిపించట్లేదు, ఎందుకంటే ఒక సైడ్ ఒరిజినల్ క్లాత్ ఒక సైడు లైనింగ్ క్లాత్ పెట్టాం కాబట్టి పైన మనకు ఖర్చు ఏం కనిపించదు, ఖర్చు అంతా లోపలే ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా కుట్టేశానండి నేను. ఇప్పుడు మొత్తం కుట్టేశాక మనకి బ్లౌజు స్కర్ట్ ఇలా వచ్చింది. దీనికి ఎక్స్ట్రాగా ఇంకేమన్నా హ్యాంగింగ్స్ అలా పెట్టుకోవాలి అంటే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్కి డిజైన్ చేసినట్టుగానే కొంచెం కింద కూడా వేరే హ్యాంగింగ్స్ అటాచ్ చేశానండి. అవి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను పెట్టట్లేదు, సపరేట్గా వేరే వీడియో చేస్తాను. ఇలాగ చిన్న చిన్న హ్యాంగింగ్స్ పెట్టాను. ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇచ్చినప్పుడు మనకి చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. If you like our video, please like, share, subscribe to our channel. Thank you.